ఇక్కడ ఎంతమంది యవనస్తున్నారు కాబట్టి ఛాలెంజింగ్ నేర్చుకున్న వయసులో నేర్చుకో, నాటపడాల్సిన వయసులో నాటపడ అంటే విచ్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఫౌండేషన్ వేయాల్సిన టైంలో ఫౌండేషన్. నీ బ్రతుకులో ఏ ఒక్క రోజు వ్యర్థపరుస్తానికి లేదు. నో, టైమ్ ఇస్ సో వాల్యుబుల్. ఈరోజు యవనస్తులు అంతే ఎంటర్టైన్మెంట్ వెతుకుతున్నారంట. నో నో నో, ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సైకాలజిస్ట్ చెప్తారు నిజమైన రిలాక్సేషన్ ఏంటంటే ఒక పని వదిలి ఇంకో పని చేస్తే రిలాక్సేషన్ అంట. ఏంటి? ఒక పని నుండి ఇంకో పని చేస్తే రిలాక్సేషన్ అంట. ఈరోజు యవనస్తులు గొడ్డ పట్టరంట, చీపురు పట్టరంట, దుమ్మును తొలపరంట. నో డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు, దేహంలో అదుపు లేదు, క్రమశిక్షణ లేదు, తిండిలో క్రమశిక్షణ లేదు. ఏది తినాలో తినరు, ఏది నచ్చిందో తింటావంట, ఏది నచ్చిందో కాదు, ఏది అవసరమో తిను. ఈరోజు చిన్న ఇవన్నీ అవసరమా అండి? పెద్ద వాక్యం కాదు. ఇది సర్లేనోడు, అది సర్లేడు. ఒక సాఫ్ట్ డ్రింక్ ఆపలేనోడికి మందు అలవాటు అయితే ఆపుతాడా? The ideology is the same. No means no, yes means yes. ఈరోజు ఆకుకూరలు పెడితే తింటారంట, మాంసం పెడితే మాత్రం మిగుతారంట. ఇప్పుడు ఛాలెంజ్ ఫర్ యువర్ సెల్ఫ్. మాంసం తినద్దని చెప్పట్లేదు, ఎంత అవసరం అది తిన్నావా. నీకు నేను అది లేకుండా బ్రతకలేనంటే నెల రోజులు అది ఖర్చు కొట్టి ఆకుకూరలు తిను. అలవాటు అవ్వకపోతే చూడు, నీ దేహం ఎలాగ మారుతుందో చూడు, నీ దేహం ఎలా బాగవుతుందో చూడు.